వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లక్ష్మి మిత్ర చేత షాల్ కప్పించుకుంటుంది. ఇక మిత్ర సత్కారం చేస్తాడనమాట. షాల్ కప్పి లక్ష్మికి ఇక స్టేజ్ మీద అక్కడ మినిస్టర్ గారు అలాగే జున్ను కూడా ఉంటారు. ఆ తర్వాత ఇక మినిస్టర్ గారు అలాగే మిత్ర ఇద్దరు కలిసి ఇక అవార్డుని లక్ష్మి చేతికి ఇస్తారు. ఆ తర్వాత లక్ష్మి స్టేజ్ మీదకి జయదేవిని, దేవ్యానిని, వివేక్ని, జానుని పిలిపిస్తుంది. ఇక లక్ష్మి స్పీచ్ ఇలా ఇస్తూ ఉంటుంది. ఈవిడ మా చిన్నత్తయ్య గారు దేవ్యాని గారు, మా అత్తయ్య గారు అరవిందమాలిని తర్వాత అంతటి వారు ఈవిడ అని చెప్పి దేవ్యాని గురించి పొగుడుతూ ఉంటుంది స్టేజ్ మీద. ఆ తర్వాత ఇక జాను గురించి చెప్తూ ఉంటుంది. జాను నా సొంత చెల్లెలు. నేను బయట ఏది సాధించినా కూడా మా చెల్లి తన ప్రోత్సాహం వల్లే, తన సపోర్ట్ వల్లే నేను ఇంత దాని అయ్యాను. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబం వల్లే ఏదైనా సాధించగలుగుతారు వాళ్ళ జీవితంలో. ఇదిగో నా కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా వీళ్ళ సహకారం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఇంత కష్టపడి పైకి రాగలిగాను, ఒక పేరు తెచ్చుకోగలిగాను, సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోగలిగానంటే నా కుటుంబం వీళ్ళే నా బ్యాక్ బోన్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది లక్ష్మి. లక్ష్మి ఇంత గొప్పగా దేవ్యాని గురించి, జాహ్నవి గురించి చెప్పడం వల్ల మరి ఇప్పటికైనా జాహ్నవిలో ఏమైనా మార్పు వస్తుందా ఏంటనేది చూద్దాము. ఇక దేవ్యాని మాత్రం అందరూ క్లాప్స్ కొట్టేసరికి ఫుల్గా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఇటు మనీష అయితే ఇక స్టేజ్ మీదకి ఎవరు పిలవరు కదా, ఇక కింద కూర్చొని కులుకుంటూ ఉంటుంది. నా ప్లాన్ మళ్ళీ ఫ్లాపా అని చెప్పి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.